मोबाइल लोकल साइड लोकल ओके ఏది ఇష్టపడతారో అది డిజైన్ చేసేటట్టు మార్కెట్ అన్నిటికీ
ముందు పోతాను కొంచెం బ్యాక్ फोटो అన్ని రాష్ట్రాల్లో ఉంటారు చాలా అసోసియేషన్స్ సార్ ఇతను కూడా నేషనల్ అవార్డు మరియు దీపావళి దసరా ఉత్సవాలు పురస్కరించుకొని తెలంగాణ నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి హైదరాబాద్ నడిబొడ్డున స్పెషల్ ఈవెంట్ ఎక్స్పో కండక్ట్ చేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోను, కేరళలోను, తమిళనాడులోను, ఛత్తీస్గఢ్లోను
వివిధ రాష్ట్రాల్లో ఉన్న చేనేత కళాకారులను ప్రోత్సహించడం కోసం వారికి మార్కెటింగ్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం కోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ స్కీమ్ స్టార్ట్ చేసింది. ఆ మార్కెటింగ్ స్కీమ్ లో భాగంగా మొదటి ట్రయల్ బేసిస్ లో తెలంగాణలో ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఉన్న 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్ లో ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనం విదేశాల్లో ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఇండియన్స్ ఉన్నారో అక్కడ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటన్నిటి పురస్కరించుకుని ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాం. ఇవాళ ఈ కార్యక్రమంలో భాగంగా 15 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది ఎగ్జిబిషన్. ఇందులో 20 రాష్ట్రాల నుంచి చేనేత కళాకారులు పాల్గొంటున్నారు. వాళ్ళ ఉత్పత్తులు అందజేస్తున్నారు. ప్రజలకి కళాకృతులు ప్రదర్శించి అమ్మకానికి పెట్టారు. ఇందులో మిడిల్ మ్యాన్ ఎవరు లేరు. చేనేత కళాకారులు వారు వేసి వారే చేస్తున్నారు. ఈ మార్కెటింగ్ సపోర్ట్ కోసం చెప్పేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారికి ముఖ్య అతిథిగా వచ్చేశారు. సివి రావు గారు సీనియర్ గ్రూప్ ఆఫ్ మీడియా కంపెనీస్ చైర్మన్, తర్వాత రామకృష్ణ గారు, తర్వాత కమ్మ సంఘానికి సివి రావు గారు ఫౌండర్ అండ్ వాచింగ్. కమ్మ సంఘం ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ కి వీరే కర్త. ఈ బిల్డింగ్ పేరు కూడా సివి రావు భవనం అనే ఉంటుంది. తర్వాత గజం అంజయ్ గారు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, కరక రమేష్ గారు కోటంపల్లి వీవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కోటంపల్లి బ్యాంక్ ప్రెసిడెంట్, త్యాగరామయ్య గారు, జగన్ శివకుమార్ గారు, మా అడిషనల్ డైరెక్టర్ గారు ఆత్మీయులు, మా డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తూ ఎంవీఓ గారు, వెంకటేశ్వర గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించడం, తర్వాత మన ముఖ్య అతిథి గౌరవనీయులైన హ్యాండ్లూమ్ మినిస్టర్ నాగేశ్వరరావు గారు ఈ హ్యాండ్లూమ్ కోసం ఇంట్రెస్ట్ గా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మన మినిస్టర్ గారు మీకు చెప్పాలనుకున్నాను. ఇది మన తెలంగాణ హ్యాండ్లూమ్ మనం ప్రొడక్షన్ చేసి కార్పొరేషన్ ద్వారానే మనకు కంది వరకు మనకు అందించినట్లయితే ఇది హ్యాండ్లూమ్ అనేది కంది వరకు గుర్తుపట్టలేనంత పరిస్థితిలో ఉంది సార్. ఇది ఒక దీనికి ఒక నాకు టైం ఇస్తే ఎప్పుడైనా మీకు వివరంగా చెప్పగలుగుతాను. ఇది అట్లయితే ఇండస్ట్రీ నిలబడుతున్న హ్యాండ్లూమ్ ఉంది, లేకపోతే ముందు చాలా కష్టమైన పరిస్థితుల్లో కాబట్టి ఇది మనకు ఒక కార్పొరేషన్ ద్వారానే మనం చేయగలుగుతాము. ఏ స్కీములు పెట్టినా ఏం చేసినా కూడా అది రాజకాంతం తప్ప మన హ్యాండ్లూమ్ ఇంప్లిమెంట్ కావడానికి సహకరించారు. కాబట్టి దయచేసి ఇది ఆలోచిస్తున్నారని మాకు ఎప్పుడైనా టైం ఇస్తే మేము వచ్చి కలుస్తామని చెప్పి ముగించుకుంటాం. అరుణ్ గారు, దత్తులు ఈ భవన నిర్మాణంలో ప్రధాన పాత్రధారి నాకు ఆత్మీయులు సివిరావు గారు, గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఈ చేనేత రంగంలో భారత ప్రభుత్వం గుర్తించేలాగా ఆయన జీవన గమనాన్ని నడిపినటువంటి దత్తుల అంజయ్ గారు, జేడీ గారు, సెక్రటరీ గారు, ప్రియమైన మిత్రులందరికీ, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి చేనేత మిత్రులందరికీ కూడా ఈ యొక్క గాంధీ జయంతి సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైనటువంటి ఈ చేనేత వృత్తి పురాతన కాలంలోనే మన దేశానికి ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు ఉంది. ఆ రోజుల్లోనే మన చేరే అగ్గిపెట్ లో ఇతర దేశాలకి పంపించినటువంటి ఘనత మన కార్మికులు, మన చేనేత మిత్రులు. అటువంటి అంజయ్ గారు చెప్పినట్టు దీని ద్వారా ఏడు యొక్క వృత్తికి కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది. అందుకని అరుణ్ గారిని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హ్యాండ్లూమ్ అధికారులందరినీ కూడా నేను కోరేది, ఈ వృత్తికి ఎవరు కూడా సాటి రారు. మీరు ఏ మిల్లులో తయారు చేసినా కూడా హ్యాండ్లూమ్ లో తయారు చేసినటువంటి వస్త్రాలకు ఉన్నటువంటి గిరాకీ కానీ, దాని మీద ఉన్నటువంటి మక్కువ కానీ, మహిళామ తల్లులకు కానీ ఎవరైనా సరే
ఆ రోజు మహాత్మా గాంధీ గారు విదేశీ వస్తు బహిష్కరణ అన్న రోజున మన నేతన్న కార్మికులే ఈ దేశ ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడినటువంటి పెద్దలు. కాబట్టి ఆ వృత్తిని నిలుపుకోవడం మన దేశ సంప్రదాయానికి సంస్కృతికి మూలం. కాబట్టి దయచేసి నాకున్నటువంటి అవకాశాన్ని అంజయ్ గారు సపరేట్ గా తీసుకొని దీన్ని ఏ రకంగా చేనేత కార్మికులు ఈ వృత్తి దెబ్బతినకుండా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేదానికి నా ప్రభుత్వానికి ఎంత అవకాశం అంత అవకాశం. ముఖ్యమంత్రి గారి యొక్క సలహా మేరకు ఇప్పుడే కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. కానీ ఆ కార్యక్రమాల ద్వారా ఎంతో ఇదవుతుందని నేను అనను కానీ దీనికి మార్కెటింగ్ ఇతర దేశాల్లో దీనికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించి ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఇక్కడికి ఏ రకంగా వచ్చారో మన దేశ కార్మికులు అందరూ కూడా ఇతర దేశాల్లోకి వెళ్ళి మన ప్రొడక్ట్ ని అన్ని దేశాల కంటే మనది ఉత్తమంగా ఉంటది, అందరూ కోరుకునేటట్టుగా ఉంటది, అందరూ దీన్ని వాడుకునేటట్టుగా మన ఉత్పత్తులు ఉంటాయి. కాబట్టి ఆ డిజైనర్స్ కూడా ప్రపంచంలో అందరూ కోరుకునేటటువంటి డిజైనింగ్ ని మనం రూపొందించుకొని మార్కెట్ లో ప్రపంచ మార్కెట్ లో కూడా మన చేనేత కార్మికులే నెంబర్ 1 గా ఉండాలని ఆ భగవంతుడి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. హైదరాబాద్ నడిగొట్టిన కమ్మసంగ భవనంలో అరుణ్ గారి యొక్క కోరిక మేరకి ఆ సివి రావు గారి యొక్క దాతృత్వం మేరకి అన్ని రాష్ట్రాల నుంచి చేనేత కార్మికులు వారి యొక్క ఉత్పత్తుల్ని ప్రదర్శించేటటువంటి ఈ ఎగ్జిబిషన్ చేనేత కార్మికులకి చేయూతనివ్వాలని, వారి జీవితానికి వారి జీవితంలో వెలుగులు నింపడానికి ఈ యొక్క ఇటువంటి ఎగ్జిబిషన్స్ దోహదపడతాయి. తద్వారా వాళ్ళ అమ్మకాలు కూడా మెరుగవ్వాలి. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మన నేతల యొక్క ఉత్పత్తులు విరివిగా వెళ్ళేటట్టుగా దానికి తగ్గట్టు డిజైన్స్ కానీ దానికి ఉన్నటువంటి మార్కెటింగ్ సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహకారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ నేతలను ఆదుకునేటటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేతలందరికీ కూడా గాంధీ జయంతి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్. థ్యాంక్ యూ. బతుకమ్మ చీరల గురించి ఏమన్నా ప్లాన్ చేశారా?